మీరు బైబిల్ వెనుకకి చూడాలి ఏంటి అని చెప్తారు చూడండి. ఆదాము గారి సమాధి ఎక్కడైతే ఉందో ఆది మానవుడైనటువంటి యేసుక్రీస్తు దేవుడు మట్టితో చేసిన ఆదాము గారు అతని సమాధి ఎక్కడైతే ఉన్నదో అదే సమాధి కొరకు యేసు ప్రభు తీసుకుని వెళ్ళాడు. అంటే ఇది బైబిల్లో ఉందా, నాకు చూపించవా, ఎక్కడి వచనము, ఎక్కడుంది, ఇవన్నీ మీరు అడగండి. ఎందుకంటే మీరు అందరికీ అవకాశం ఇవ్వాలి. దాని టైం వచ్చినప్పుడు నన్ను అడగండి, చెప్తాను ఏ గ్రంథం ఉంది, ఎక్కడ ఉన్నది అనేది నేను చెప్తాను. మీకేం ఇబ్బంది లేదు. ఇది మొట్టమొదటి. ఎందుకు అంటే తాను యేసుక్రీస్తు చేయడానికి గొల్లిగా అనే ప్రాంతానికి తీసుకొని వెళ్ళడానికి ఇది దేవుడు ఏర్పరిచినటువంటి సమయం. అప్పుడు ఆదాము గారిని ఇచ్చాడు దేవుడు, ఇప్పుడు చేసుకుంటాడు మన పైన. కాబట్టి ఎక్కడైతే ఆది మానవుల సమాధి చేయబడిందో అప్పుడు అప్పుడు పుట్టినవయ్యా అప్పుడు నీకు ఎక్కడ దొరికింది ఉంచడానికి మీరు ఎదురు ప్రశ్నలు కూడా అడుగుతున్నాను. కానీ పర్లేదు, దానికి ఇబ్బంది ఏం లేదు. దానికి కావాల్సిన గ్రంథం ఒకటి ఉంది, దాన్ని తీసుకొని మీరు ఎప్పుడన్నా వర్షం పెట్టిన సమయం వచ్చినప్పుడు చూపిస్తాను. కానీ అది మాత్రం నేను పక్కన చెప్పడానికి నాకు మాత్రం ఏం వీలేదు. బయట ఎక్కడ ఉండలేదు. ఆదాము సమాధి దగ్గర ఉంది. యేసుతో సమాధి సిలువ అంటే ఆదాము అదే ఉంది. అదే